హలో అండి, నమస్తే. వెల్కమ్ మై ఛానల్. ఈరోజు వీడియోలో కొన్ని మగ్గం వర్క్ డిజైన్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి పట్టు శారీ అండి. పికాక్ బ్లూ కలర్ శారీ, పీచ్ కలర్ బార్డర్ అండ్ పీచ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇది శారీకి మ్యాచింగ్ కలర్ బీడ్స్, కర్దానా బీడ్స్ తోటి వర్క్ చేశాను. దీనికి ఫ్లవర్స్ గోల్డ్ ప్లస్ శారీ కలర్ డబుల్ షేడ్ వచ్చేలాగా చేసాము. జర్దోజీ మోతీస్ కూడా యూస్ చేసామన్నమాట ఈ బ్లౌజ్కి వర్క్కి. ఆల్ ఓవర్ కూడా చిన్నగా మోతీస్ తోటి బుటీస్ ఇచ్చేసాము. ఫ్రంట్ 2 సైడ్స్ చేసామండి వర్క్. దీనికి కస్టమర్ ఎలా ప్రిఫర్ చేస్తే అలా చేసిస్తాం కాబట్టి ఫ్రంట్ 2 సైడ్స్ కూడా వర్క్ వచ్చింది నెక్కి. ఇది వచ్చేసి ఇంకొకటి బ్లూ కలర్ పట్టు చీర అండి. దీనికేమో బార్డర్ ఏముండదు, శారీ అంతా అలా బుటీస్ వచ్చేసి పళ్ళు కూడా జరీ వీవింగ్ తోటి వస్తుంది. దానికి వచ్చిన బ్లౌజ్ పీస్ని కూడా ఇలాగే కర్దానా బీడ్స్ తోటి చేసాము. ఇది కూడా గోల్డ్ అండ్ శారీ కలర్ కాంబినేషన్, కాకపోతే కట్ వర్క్ వచ్చింది. వర్క్లో కట్ వర్క్ షేప్ వచ్చింది కాబట్టి స్టిచ్చింగ్లో కూడా అదే కట్ వర్క్ని ఇచ్చేసాము. డ్రాప్ షేప్లోగా బుటీ ఇచ్చామన్నమాట బ్లౌజ్ అంతా. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ కూడా అంతా కట్ వర్క్ వచ్చింది. దానికి మ్యాచింగే పెట్టాం టాజిల్స్. అవేమీ మగ్గం వర్క్తో చేసినవి కాదు, రెడీమేడ్ టాజిల్సే వర్క్కి సెట్ అయ్యేలా చూసి పెట్టాము. నెక్ అంతా కూడా కట్ వర్క్ వచ్చి మధ్యలో ఒక చిన్న పికాక్ వచ్చింది. రెండు డిజైన్స్ని కలిపి చేసామన్నమాట దీన్ని. ఆల్ ఓవర్ అంతా కూడా అలా డ్రాప్ షేప్లో బుటీస్ వచ్చేసాయి. డ్రాప్ షేప్ వచ్చి కింద ఒక మోతీ వచ్చింది. ఇది ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ హ్యాండ్స్కి బ్యాక్కి ఎలా వచ్చిందో అలాగే ఇచ్చేసాము. ఇది వచ్చేసి ఇంకో శారీ అండి. ఇది కూడా నేవీ బ్లూ కలర్. దీనికి వచ్చిన బ్లౌజ్కి చిన్నగా బాగా సింపుల్ వర్కే ఇచ్చాను దీనికి. ఇదండి బ్లౌజ్. ఇది కూడా కర్దానా గోల్డ్ కలర్ కర్దానా తోటి వీనెక్ షేపు వర్క్ ఇచ్చేసాము. శారీ అంతా లైట్ గోల్డ్ ఎక్కువ వచ్చింది, జరీ వచ్చింది కాబట్టి ఆ జరీకి సెట్ అవుతుందని కస్టమర్ ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇవి వచ్చి మగ్గంతోనే చేసిన టాజిల్స్ అండి మ్యాచింగ్. ఈ బ్లౌజ్కి కూడా ఫ్రంట్ 2 సైడ్స్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్కి అయితే ఓన్లీ బుటీస్ ఒకటే అడిగారు, అందుకని బుటీస్ ఒకటే ఇచ్చాము చిన్న చిన్నగా. ఫ్రంట్ నెక్ ఫ్రంట్ 2 సైడ్స్ వచ్చిందండి ఇది ఫ్రంట్ నెక్. హ్యాండ్స్కి జస్ట్ చిన్న బుటీస్. ఇవి మగ్గంతో చేసిన టాజిల్స్ అండి. ఇవి ఏడు తిప్పినా ఒకే డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అండి. అన్నీ రెక్టాంగిల్ మిర్రరు, స్క్వేర్ మిర్రర్, ఇదంతా ఒరిజినల్ మిర్రర్స్ తోటి వచ్చింది వర్క్. హ్యాండ్స్కి అయితే బ్లౌజ్ పీస్ ఏదైతే వచ్చిందో అదే బార్డర్ ఉంచేసాము. ఇది వచ్చి ఓన్లీ వర్కేనండి. ఇది స్టిచ్చింగ్ చేయకుండా ఓన్లీ వర్క్ చేసే ఇచ్చేసాం కస్టమర్కి, జస్ట్ స్కాలప్ అంతే. ఇది వచ్చేసి జరీతోటి ఫిల్లింగ్ వచ్చింది. జరీతో ఈ నెక్ లైన్ అంతా కూడా మనకి బీడ్స్ కుట్టినట్టు కనపడుతుంది కానీ బీడ్స్ కాదండి, అది సిల్క్ థ్రెడ్ అండ్ జరీ థ్రెడ్ తోటి అలా లోడింగ్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది.
ఫ్లవర్స్ అంతా జరీ ఫిల్లింగ్ వచ్చేసి దాని మధ్యలో చెల్లా వర్క్తో ఇంకో ఫ్లవర్ వచ్చింది. 2 టోన్ బ్లౌజ్ ఇది, పింక్ అండ్ పీచ్ కలర్. పింక్ ఎక్కువ హైలైట్ అవ్వాలని పింక్ కలర్ తోటి చేసాము. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. చిన్న మొగ్గల్లా ఉన్న ప్లేస్లో కర్దానా వాడాము, జర్దోజీ కూడా వాడాను. దీనికి మొత్తం 4 రకాల వర్క్ వచ్చింది. ఇది వచ్చేసి హ్యాండ్కి బార్డర్ అండి. కింద జరీ బార్డర్ కింద ఒక ప్యాచ్లా వస్తుంది ఇది స్టిచ్చింగ్ అప్పుడు. ఫస్ట్ అయితే మేము మామూలుగా ప్లెయిన్ క్లాత్ మీద చేసాము. ఇది వచ్చి ఇంకో బ్లౌజ్ అండి. చాలా చిన్న వర్క్ దగ్గరగా వస్తుంది. ఇది కనిపించడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ టైం బాగానే తీసుకుంటుంది. ఆల్ ఓవర్ అంతానేమో కర్దానాతో ఫ్లవర్స్, శారీలో వచ్చిన ఫ్లవర్ని హైలైట్ చేసాం అనమాట ఆల్ ఓవర్కి. ఇది శారీ బ్లౌజ్ కూడా సేమ్ కలరే, మనకి కాంట్రాస్ట్ కలర్ కాదు. ఇదనమాట శారీలో చిన్న ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ఫ్లవర్స్ని వేసాము. ఆ ఫ్లవర్కి మ్యాచ్ అయ్యేలా వేసేసాము ఆల్ ఓవర్వి. ఇది జర్దోజీతో ముడికుట్టులాగా వచ్చింది, థ్రెడ్తో ముడికుట్టు వచ్చింది, కుందన్ కూడా వచ్చాయి ఇందులో. ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి. దీనికి పెద్దగా కలర్ కాంబినేషన్ అది ఏం లేదు. బ్లౌజ్కి పైన అంతా జరీ లైన్స్ వచ్చింది కాబట్టి ఆ జరీకి తగ్గట్టుగా దగ్గర కలర్తో లోడింగ్ ఇచ్చేసి మోతీ, గోల్డ్ మోతీ, సిల్వర్ మోతీ తోటి వర్క్ వచ్చింది. దానికి మళ్ళీ జర్దోజీ అవుట్లైన్ ఇవ్వటం వల్ల ఫ్లవర్ నిండుగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆల్ ఓవర్ బుటీస్ కూడా కస్టమర్ ప్రిఫర్ చేయలేదు, అందుకని జస్ట్ సింపుల్గా నెక్ లైన్, హ్యాండ్కి బార్డర్ లైన్ వరకే ఇచ్చాను దీనికి. ఇది కూడా శారీకి సెల్ఫ్ బ్లౌజే వచ్చిందండి, ఏది కాంట్రాస్ట్ రాలేదు. దీనికి కూడా ఇందాకటి మోతీ వర్క్ లాగే ఇది కొంచెం థ్రెడ్తోనే ఇచ్చేసాం, చిన్న లీఫ్ డిజైన్ లాగా. శారీ కలర్ జరీ బార్డర్ కలర్ తప్ప ఇంకా వేరే కలర్ ఆప్షన్ లేదు దీనికి. అందుకని ఆ రెండిట్ల కాంబినేషన్తోనే వర్క్ చేసి చేయనట్టుగా చాలా లైట్గా కనపడుతుంది. కస్టమర్ అంత లైట్గానే కావాలని అడిగారు కాబట్టి ఆవిడ టేస్ట్ ప్రకారమే అలా చేసి ఇచ్చాము.